తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. కృత్రిమ మేధ సాంకేతికతలో భారత్ కేవలం వినియోగదారుడిగానే మిగిలిపోకూడదని, ప్రపంచానికి ఏఐని సృష్టించే స్థాయికి ఎదగాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ పిలుపునిచ్చారు. రిలయన్స్ 49వ వార్షిక సర్వసభ్య సమావేశంలో వాటాదారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా జియో ఐపీఓకు సంబంధించిన డ్రాఫ్ట్ పేపర్లను తమ బోర్డు ఆమోదించినట్టు చెప్పారు. ఈ రోజే సెబీకి ఆ పేపర్లను సమర్పిస్తామని తెలిపారు. ఏఐ రంగంలో స్వయం సమృద్ధి సాధించడం జాతీయ లక్ష్యంగా మారాలని ముఖేష్ అంబానీ ఉద్ఘాటించారు. రిలయన్స్ ఇంటెలిజెన్స్ ఆధ్వర్యంలో గుజరాత్లోని జామ్నగర్లో అత్యాధునిక మౌలిక సదుపాయాలతో స్వదేశీ ఏఐ బ్యాక్ బోర్డును తమ సంస్థ నిర్మిస్తోందని తెలిపారు. ఈ ఏఐ డేటా సెంటర్లకు కచ్ వేదికగా ఉత్పత్తి అయ్యే స్వచ్ఛమైన సౌర విద్యుత్తును వినియోగించనున్నట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఈ ఏడాది చివరి నాటికి తొలి దశలో 120 మెగావాట్ల ఏఐ కంప్యూటర్ సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. భారీ ఎత్తున ఏఐ సేవలను అందించేందుకు ఎన్విడియాతో పాటు గూగుల్, మెటా వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాలతో రిలయన్స్ భాగస్వాములు కుదుర్చుకుందని ముఖేష్ అంబానీ తెలిపారు. దేశ అవసరాలకు అనుగుణంగా 22 భారతీయ భాషల్లో సేవలందించే ఏఐ మోడల్స్ ను అభివృద్ధి చేయడంపై రిలయన్స్ దృష్టి సారించిందని వివరించారు. In the past, I have spoken to you about the revolutionary power of artificial intelligence. I firmly believe that India should not be a mere consumer of AI created elsewhere. It must become a creator, adopter, and a global leader in AI. That is why we announced Reliance Intelligence last year as our newest growth engine. Our objective is to build a profitable AI infrastructure, platform, and services business serving consumers, enterprise, and governments at scale. We set out a clear vision, identified the focus areas, and began building the right partnerships with Google, Meta, and NVIDIA. Now we are entering the next phase, execution.